దిలీరా పేరుతో టీడీపీ చేస్తున్న భారీ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని టీడీపీ నేత కేశినేని చిన్ని అన్నారు. తిరువూరు సభకు జనసేన టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరవుతారని తెలిపారు. 2024 ఎన్నికల శంఖారావంగా సభ ఉండబోతుందంటున్న కేశినేని చిన్నితో మా ప్రతినిధి మల్లికార్జున ఫేస్ టు ఫేస్. ఎలాంటి ఏర్పాట్లు చేస్తా ఉన్నారు? ఆయన అరెస్టు తర్వాత మొదటిసారి ఆయన కృష్ణా జిల్లాలో భారీ బహిరంగ సభలో పాల్గొనబోతా ఉన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా తెలుగుదేశం నాయకులందరం కలిసి ఈ సభని దిగ్విజయం చేయాలని అందరం కూడా గట్టిగా కష్టపడుతున్నాం. నాయకులతో పాటు కార్యకర్తలు కూడా బ్రహ్మాండంగా కష్టపడుతున్నారు. ముందుగా మేము 1,00,000 మంది వస్తారని అంచనా వేశాం, కానీ 1,50,000 నుంచి 2 లక్షల వరకు వస్తున్నారు. కాబట్టి మేము అక్కడ మేము చేయాల్సింది ప్రజలకు అసౌకర్యం కలగకుండా వారికి చక్కగా సభ విని మళ్ళీ వెళ్ళిపోయేంతవరకు సదుపాయాలను ఏర్పాటు చేయడమే మా నాయకులు మా కార్యకర్తలు అందరం కలిసికట్టుగా కష్టపడుతున్నాం. అంటే స్థానిక ఎంపీ గారు కూడా రాజీనామా చేశాను కూడా ప్రకటించిన పరిస్థితి ఎలా చూస్తూ ఉన్నారు సార్? అంటే ఏదైతే అక్కడున్న మొన్న జరిగిన తిరువురు గొడవల సంబంధించి కూడా అక్కడి నుంచి ఆయన కొంచెం ఎడంగా ఉంటున్నట్టు కూడా ఆయనకి చెప్పిన పరిస్థితి, అక్కడి నుంచి కొంచెం నేను పార్టీలో ఉన్నాను రాజీనామా చేస్తానంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి. నేను రాజీనామా నేను చూడలేదు, కాకపోతే ఆయన మా ఎంపీ గారు తప్పకుండా ఆయనకి సభలో ప్రోటోకాల్ ఆయన ఉండేదంతా ఉంటుంది. మా నాయకత్వం అటువంటి లోపం ఏమీ చేయదు, తప్పకుండా ఆయన సభకు వస్తారు. ఆయనకు ఆహ్వానం పలికారు? ఆయనకు కానీ స్థానికంగా తిరువురుగా ఉన్న మాజీ ఎమ్మెల్యేకి ఆహ్వానం పలికారు? వాళ్ళందరికీ ప్రోటోకాల్ ఉంటుంది, ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానాలు ఉంటాయి. వారికి అన్నిందరూ తప్పకుండా సముచితంగా పార్టీ ద్వారా వెళ్ళే ఉంటాయి. తప్పకుండా అందరూ వస్తారు. అంటే కృష్ణా జిల్లా భారీ బహిరంగ సభ జరగబోతుంది. ఈ సభ వేదిక నుంచి ఎలాంటి సందేశం ఇవ్వబోతా ఉన్నారు? ముఖ్యంగా మా నాయకుడు ఎస్సీలకు జరిగే అన్యాయం, ఎస్సీలకు రద్దయిన పథకాలు, వీటితో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని వివరించబోతున్నారు. ఈ జగన్ సర్కార్ హయాంలో జరిగిన అన్యాయాలను కూడా వారు వివరించబోతున్నారు. ఎట్లాగో 2 నెలల్లో ఆయన ముఖ్యమంత్రి కాబోతున్నారు. ముఖ్యమంత్రి అవ్వగానే వారు చేయబోయే కార్యక్రమాలు కూడా ఈ సభ ద్వారా వారు ప్రజల ముందు ఉంచబోతున్నారు. ప్రధానంగా తిరువూరు సభకు సంబంధించి చంద్రబాబు అరెస్టు తర్వాత మొదటిసారి ఆయన భారీ బహిరంగ సభ జిల్లాలో జరగబోతా ఉంది. దాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని కూడా కేశినేని చిన్ని చెప్తా ఉన్నారు. ముందుగా 1,00,000 మంది హాజరవుతారు అనుకున్నా కూడా 2 లక్షల పైగా కూడా హాజరయ్యే అవకాశం ఉందని, దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేశామంటూ కూడా కేశినేని చిన్ని చెప్తా ఉన్నారు. అలాగే రాజీనామాకి సంబంధించి కేశినేని నాని ఏదైతే ఫేస్బుక్లో ట్వీట్ చేశారో అది నాకు తెలియదు, కానీ కంపల్సరీగా పార్టీ తరపు నుంచి ఆహ్వానాలు ఇటు తిరువూరుకు సంబంధించిన టీడీపీ మాజీ ఎమ్మెల్యేకి కావచ్చు, అలాగే ప్రస్తుతం ఎంపీగా ఉన్న కేశినేని నానికి కావచ్చు, పార్టీ తరపు నుంచి ఆహ్వానం పలికాము, ఆయన ప్రోటోకాల్ ఆయనకు ఉంటుందంటూ కూడా కేశినేని చిన్ని చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ అంకబాబుతో మల్లికార్జున, బిగ్ టీవీ, విజయవాడ.